జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. ఆ రోజు మీరు మార్నింగ్ రాలేదు, రావాల్సి ఉండే యాక్చువల్గా మీతో షో స్టార్ట్ చేయాల్సి ఉండే. అవును, నాకు ఒక ఇంపార్టెంట్ కేసు హైకోర్టులో ఉండింది ఆ రోజు, వర్కింగ్ డే దట్టు, నాకు సాధ్యం కాదు. సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి, బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి కారణాలు ఏంటి? మీరు ఒక 5 కారణాలు అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటే ఒక ఇంటర్వ్యూలో చెప్పినాను, కేటీఆర్ యొక్క ఓవర్ జీలస్ యాక్ట్స్ వల్ల బీఆర్ఎస్ దెబ్బతిన్నది. నేను చెప్పిన మాటే దాదాపు ప్రధాన అంశం అది. నిన్న కేటీఆర్ కార్యకర్తల మీటింగ్లో కూడా నిర్మోహమాటంగా కార్యకర్తలు కేటీఆర్కు చెప్పినాడు, లేనిపోని హైప్ ఇచ్చినావు, అనవసరమైన సమస్యలు సృష్టించినావు, ముఖ్యమంత్రిని ఆ రకమైనటువంటి భాషతోని తిట్టాల్సింది కాదండి. అంటే కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి మొగోడు అయితే నీకు మొగతనం ఉంటే అనేటువంటి ప్రశ్నలు వేసినాడు. అంటే నేను అనేది ఏంటంటే, రాజకీయ పరిభాషను మార్చడంలో కూడా ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షం ఇద్దరూ సమంగా కృషి చేయాలి. తర్వాత ఒక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద రాష్ట్ర ప్రగతి ఆధారపడలేదు, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడలేదు. కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, అదొక ఫస్ట్ పాయింట్. బీఆర్ఎస్ బంగల్డ్.